శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ వెల్కమ్ టు ఐకాన్ పొలిటిక్స్. శ్రోతలందరికీ సుస్వాగతం. ఈయన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఈయన పేరు శ్రీనివాస్ గారు. డల్లాస్ విచ్చేశారు. ఈయనతో మాట్లాడే ఒక సదవకాశం మాకు మా ప్లాట్ఫామ్కి కలిగింది. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు, రకరకాల వార్తలు నిమిత్తం మనం దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా వీరితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, న్యూస్ చూసే ఉంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వేగంగా పావులు కదుపుతోంది కేంద్రం అని జాతీయ పత్రికల్లో వచ్చింది. రాష్ట్ర రాష్ట్ర స్థాయి పత్రికల్లో కానీ మీడియాలో కానీ ఇంకా రాలేదు. బహుశా వీకెండ్కి వస్తుందేమో, లేదా ఇంకో ఒకటి రెండు రోజుల్లో వస్తుందేమో అని ఆశిస్తున్నాము. అసలు చెప్పండి సార్, అసలు ముందుగా మన ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకము, మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం, ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఆ, మీకు హామీ ఇచ్చాయి కదా. మీరు ఆ టైంలో, అంటే ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది సార్, మీ ఎంప్లాయీస్ అందరిది? ఎన్నికల ముందు ఆ, మమ్మల్ని అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళని ఓట్లు ఆడటానికి రావాలి కాబట్టి అందరూ కూడా ప్రతి పార్టీ, చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ వరకు, జాతీయ పార్టీ వరకు అందరూ కూడా బీజేపీ తప్ప, మీరు చెప్పినట్టుగా బీజేపీ తప్ప అందరూ కూడా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కానివ్వం అని చెప్పని అందరూ చెప్పారు. ప్రత్యేకంగా ఆ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే అక్కడ మా దగ్గర సభ కూడా పెట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చి మేము ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కార్యం దీన్ని కాపాడతామని చెప్పని ఒక తీర్మానం చేశారు. ఒక వాళ్ళు తీర్మానం చేసిన తర్వాత అనివార్యంగా మిగతా అన్ని పార్టీలు కూడా దాని మీద స్పందించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఆ, అధికారంలో ఉండగా వాళ్ళు ముందు నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీర్మానం చేసినప్పటికీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు. చేపట్టకపోగా మాకు ఇచ్చినటువంటి మైన్స్ ని రద్దు చేయటం, మాకు మేము తీవ్రంగా ఆధారపడేటటువంటి గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాటాలను అమ్మడం, ఇటువంటివన్నీ చేసి తీర్మానం వరకైతే స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీల్లేదనే తీర్మానం చేశారు తప్ప చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకమైనటువంటి చర్యలు అనేది చేపట్టడం అనేది జరిగింది. ఈ టీడీపీ, జనసేన ఈ రెండు కూడా అదే పరిస్థితి. ఆ, జనసేన పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఒక పెద్ద సభ నిర్వహించి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీ తోటి పొత్తు ఉన్నా కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మేము కాంప్రమైజ్ కాము, ఖచ్చితంగా దీన్ని మేము కాపాడి తీరుతాం అని చెప్పని జనసేన అధినేత నేరుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా దగ్గర సభ పెట్టి ఆ, మాకందరికి కూడా నమ్మబలికినటువంటి పరిస్థితి అనేది ఉంది. టీడీపీ వాళ్ళు కూడా అదే పరిస్థితి. అందరూ ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా మా ప్రాధాన్యతలో లోకేష్ చెప్పారు, మా ప్రాధాన్యతలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కూడా ఉంది అని. అలాగే మాకు ఆ, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఆయన దీనికోసం ఆ, నిరాహారదీక్ష చేయటం కానీ ఇవన్నీ కూడా చేసి ఖచ్చితంగా నేను స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతాము అని చెప్పిన విషయాన్ని వాళ్ళు ఆ, ప్రతి సందర్భంలో కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మేము ఆశించింది ఏమిటంటే తెలుగుదేశం మీద ఆధారపడి, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అనేటటువంటి ఆశ మాకైతే కలిగింది. మరి ఇప్పుడు రకరకాల స్టేట్మెంట్లు మీరు చెప్పినట్టు జాతీయ మీడియాలో రకరకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినట్టు దీని అమ్మకానికి ఏర్పాట్లు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఆ, ఒక వాయిస్ అనేది ఈ రోజున నేషనల్ మీడియాలో వచ్చింది. దీన్ని చూసి మేము కొంచెం ఆందోళన చెందుతా ఉన్నాం. అలాగే కేంద్ర మంత్రి ఈ రోజున మా దగ్గరికి వస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అధికారులతో నేను సమావేశం అవుతాను, కాంట్రాక్ట్ వర్కర్లతోటి నేను సమావేశం అవుతాను, అలాగే ప్లాంట్ విజిట్ చేస్తాను, ప్లాంట్ ని బలోపేతం చేస్తాను అని చెప్పని అంటున్న పరిస్థితి అనేది ఉంది. మేము కొంచెం ఆందోళనలో ఉన్నాం. ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళనలో స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ఇది కాపాడుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కానీ చిన్న ఆందోళనలో ఉన్న పరిస్థితి అనేది మాత్రం ఉందండి ఈ రోజున. సార్, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారి గురించి మీరు లేవనెత్తారు. వారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఒక ఎమ్మెల్యే. సరే, తెలుగుదేశం పార్టీ ఆ, స్టేట్ ప్రెసిడెంట్గా చేసినప్పటికీ కూడా ముందు అంత భారీ మెజారిటీకి కారణం స్టీల్ ప్లాంట్ పట్ల ఆయన చూపించినటువంటి ఒక చిత్తశుద్ధి. ఆ, ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఏంటి కానీ ఆ పోరాటం వరకు మీరందరూ ఓన్ చేసుకుని
మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం వల్ల పల్లా శ్రీనివాస్ గారికి ఆ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు వారి మీదనే మళ్ళా ఒత్తిడి చేస్తారా? అసలు ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ముందు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలుస్తారా? సాధారణంగా ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు? ఆల్రెడీ ఇప్పటికే మేము మా ఎమ్మెల్యే గారిని కలవడం అనేది జరిగింది. పోరాట కమిటీ, అఖిలపక్ష పోరాట కమిటీ ఒకటి ఉంది, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ. ఆ పోరాట కమిటీగా ఆ, స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, అలాగే ఎంపీ గారిని కూడా కలవడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఇప్పటికీ ఈ రోజు కూడా భరత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు మేము పక్కన పెట్టారు అని అంటే, వాళ్ళు ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేయడానికి కృషి చేయబోగా వ్యతిరేక చర్యలు చేపట్టారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి మాకు ఇంక ప్రత్యామ్నాయం లేదు, వీళ్ళే ప్రత్యామ్నాయం, వీళ్ళు గెలిపిస్తే ఖచ్చితంగా ఆయన నిరాహార దీక్ష చేసి ఉన్నాడు, ఆ, ఖచ్చితంగా నిలబడతాడు అనే దాంతో పూర్తి మద్దతు అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఆ, మరి ఇప్పుడు ఆయన గారు నిలబడకపోతే ఖచ్చితంగా గతంలో వాళ్ళకి ఏ విధమైన పరిస్థితి ఎదురైందో ఈయనకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి అనుకున్నాం. మాకు పూర్వం కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా అంగీకరించలా. కానీ ఎర్రన్నాయుడు గారు మా పక్షాన్ని నిలబడి చంద్రబాబు నాయుడు గారిని కూడా కన్విన్స్ చేసి అప్పుడు స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఆయన ఆ, కృషి చేశారు. ఆ కృషి ఫలించి మధ్యలో మాకు వచ్చినటువంటి సమస్య నుంచి మేము బయటపడగలిగాం. మరి ఇప్పుడు మళ్ళీ ఆ, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయగలరా లేదా, ఇవన్నీ మేము వేచి చూడాల్సిన పరిస్థితే. ఫైనల్ గా వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందని. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అనకాపల్లి ఈ విజిట్ అంతా ఉంది. ఈ విజిట్ ఉన్న టైంలో, స్టీల్ మంత్రి వస్తున్న టైంలో, అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, ఒక వారం 10 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి చాలా మంది అధికారులని చాలా ఇష్యూస్ మేము పరిష్కారం చేసుకున్నాం చెప్పని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ సందర్భంగా కూడా ఎక్కడ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏ మాత్రం చిన్న విషయం కూడా మాట్లాడిన పరిస్థితి లేదు, ఇప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు. ఇవన్నీ మాకు నేషనల్ మీడియాలో ఇప్పుడు వచ్చినటన్నిటిని బట్టి మాకు ఇప్పుడు దాకా ఉన్న నమ్మకం కోల్పోయి మాకు అనేక అనుమానాలు ఆ, వస్తున్న పరిస్థితి అనేది ఉంది. మేము చూడాలి ఇప్పుడు మా అనుమానాలు ఎలా తీరుస్తారు అనేది. ద్వంద్వంగా చెప్తా ఉన్నాం. నేషనల్ మీడియాలో వచ్చింది ఒకటి, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్తుంది ఒకటి. స్థానిక నాయకులు అధిక ఆ, ఆ, వాళ్ళ ఆ, పై నాయకుల్ని వాళ్ళు అంగీకరింప చేయగలరా లేదా అనేది చూడాలి. సార్ ఇప్పుడు మనము శ్రీనివాస వర్మ వారు అవును. మొదటిసారి ఆ, పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. వారు నర్సాపురం పార్లమెంట్ తరఫున కూడా వారు గెలిచారు. ఇప్పుడు వారే కదా ఇప్పుడు మనకి స్టీల్ మినిస్టర్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఉప్పు సహాయ మంత్రిగా ఉన్నారండి. సహాయ మంత్రి, సహాయ మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అవును. అండ్ హెవీ ఇండస్ట్రీస్ కి, భారీ పరిశ్రమలు మరియు స్టీల్, అంటే వారిది కూడా బాధ్యత ఉంటుంది కదా. ఏకంగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి మన రాష్ట్రానికి చెందిన వారు ఉన్నా కూడా ఇలా జరుగుతోంది అంటే కొంతవరకు ఆందోళనకరమే. వారిని ఏమన్నా కలిసే ప్రయత్నం ఏమన్నా మీ స్టీల్ ప్లాంట్ యూనియన్ తరపున ఏదన్నా చేసే న్యూస్ ఏమన్నా మీకు వినిపించిందా? ఇప్పటికే మా అవునండి, ఇప్పటికే మా అధికారుల సంఘం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిస్టర్ని కలవడం, అప్పీల్ చేయడం కూడా జరిగింది. అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వర్ గారు, అలాగే ఆ, ఇతర ఆ, ఎవరైతే ఉన్నారో మన ఉప ఆ, మంత్రి, స్టీల్ మంత్రి ఎవరైతే శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారో, శ్రీనివాస్ వర్మ గారు, వీళ్ళందరూ కూడా మేము స్టీల్ మినిస్టర్ మేము కలిసాం, మాకు సానుకూలంగా దీన్ని ఒక 40 రోజుల్లో మేము ఈ సమస్యను పరిష్కారం చేస్తాం అని చెప్పి మాకు హామీ ఇచ్చారు అని చెప్పనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి అనేది ఉంది. మరి అది ఆ హామీ ఇప్పుడు నేషనల్ మీడియాలో వచ్చిన వార్తల్ని వాళ్ళు ఖండించాలి. కానీ వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు అవి తప్పు అని చెప్పి ఖండించిన పరిస్థితి అనేది లేదు. ఇప్పుడు స్టీల్ మినిస్టర్ ఇక్కడికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విజిట్ కు వస్తున్నారు కాబట్టి మరి గతంలో వీళ్ళు మేము అప్పీల్ చేసామని చెప్పని చెప్తా ఉన్నారు. ఆ అప్పీల్ ని వాళ్ళు ఏమన్నా మన్నించి ఆ, ఇప్పుడు స్టీల్ మినిస్టర్ ఏ విధమైనటువంటి ప్రకటన చేస్తారు ఏమిటి అని చెప్పనేది మేము ఇప్పుడు ఆ, వేచి చూస్తా ఉన్న పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు చూడాలి మేము వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అనేది మేము చూడాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఇంకొకటి అండి, మరొకటి, నేడు ఈ సోషల్ మీడియా యుగంలో వాట్సాప్ గ్రూపులు అనేది సర్వసాధారణం. మీ ఎంప్లాయీస్లో కూడా వాట్సాప్ గ్రూపులు అవి ఉండుంటాయి కదా. అసలు ఆ వాతావరణం ఎలా ఉంది సార్? ఇది ఒక పిడుగులాంటి వార్త, ఎవరు ఊహించనిది, అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లాగా.
అసలు అంటే ఎలా తీసుకుంటున్నారు? ఎంప్లాయీస్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ వారి స్పందన ఎలా ఉంటుంది? యాక్చువల్ గా మేము స్టీల్ మంత్రి గారిని కలిసినప్పుడు, వాళ్ళు కలిసినప్పుడు ఆయన వ్యక్తపరిచింది ఏంటంటే, ఇది ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాం, మన రాష్ట్రానికి సంబంధించిన అంశం అని చెప్పని చెప్పటం. అలాగే స్టీల్ మంత్రి గారు కూడా నేను పాజిటివ్ గా దీన్ని పరిశీలిస్తానని చెప్పిన చాలా ఆశాభావంగా ఉన్నాం మేము. అలాగే మా నిరాహార దీక్షలు ఇప్పటికీ 1242 రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆ నిరాహార దీక్షల టెంట్కి వచ్చి, నిరాహార దీక్షల స్థావరానికి వచ్చి మన ఎవరైతే మా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన హామీ ఇవ్వడంతో చాలా ఆశాభావంతో ఉన్నాం. ఈ కొత్త ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి వచ్చింది, ఖచ్చితంగా అవుతుందని చెప్పని. ఈ ఆశాభావం ఒక్కసారిగా మాకు చాలా ఆందోళనకి మారిపోయిన పరిస్థితి అనేది ఉంది. చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా అక్కడ ఉత్పత్తి చేయకుండా చాలా దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ ని నష్టపరిచే పరిస్థితి అనేది చేస్తా ఉంది. మా స్టీల్ ప్లాంట్ యాక్చువల్ గా దాని రేటెడ్ కెపాసిటీ కంటే 100 రేటెడ్ కెపాసిటీ ఉంటే, మేము 120 రేటెడ్ కెపాసిటీ, 130 రేటెడ్ కెపాసిటీ వరకు మేము ఉత్పత్తి తీసాం. కానీ అటువంటి అలా ఉత్పత్తి తీసినటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజున ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా సిఎండి అతుల్ భట్ ఎవరైతే ఉన్నారో ఆయన దుర్మార్గపు చర్యల కారణంగా 50-60% మాత్రమే ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. అంటే వాళ్ళ చర్యలు ప్రభుత్వం, నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం, ఇప్పుడు స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వస్తా ఉన్నారు, ప్రభుత్వం దీన్ని సానుకూలంగా మేము నడుపుతామని చెప్తా ఉన్నారు. రెండో పక్క ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి స్టీల్ మినిస్ట్రీ అండర్ లో పనిచేసేటటువంటి సిఎండి ఈ స్టీల్ ప్లాంట్ ని చంపడానికి, నాశనం చేయడానికి చర్యలన్నీ చేపడతా ఉంటే, నష్టపరిచే చర్యలు చేపడతా ఉంటే, దాన్ని ఆపకుండా ఈ స్టీల్ ప్లాంట్ ని ఎలా కాపాడగలుగుతారు? అది మేము ఆందోళన చెందుతుందంటే, వాళ్ళు చెప్తున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది దానికి భిన్నంగా ఉండటంతో మా ఆందోళన మరింత పెరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అందరూ దీక్షలు చేపట్టిన పరిస్థితి. మా ప్లాంట్ ని రక్షించండి, మా జీవితాలను కాపాడండి, ఆ ప్రాంత విశాఖపట్నం ప్రాంత అభివృద్ధిని కాపాడండి అని చెప్పనే ఒక నినాదంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి పోరాడుతున్న పరిస్థితి అనేది ఉంది. సార్, ఇప్పుడు కొంచెం స్టీల్ ప్లాంట్ వ్యవహారాల గురించి వద్దాము. మళ్ళా మనం పోరాటానికి వద్దాం. ఒక్క 10 నిమిషాలు. ఏం లేదు, ముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్ శ్రీనివాస్ గారు సుమారు స్టీల్ ప్లాంట్? నేను స్టీల్ ప్లాంట్ లో 87లో కాంట్రాక్ట్ వర్కర్ గా జాయిన్ అయ్యానండి. కన్స్ట్రక్షన్ లో 90లో స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయ్యాను నేను పర్మనెంట్ ఎంప్లాయీ గా. పర్మనెంట్ ఎంప్లాయీ, దాదాపు 3 దశాబ్దాల ప్రయాణం. 3 దశాబ్దాల స్టీల్ ప్రయాణం అంటే మా జీవితం మొత్తం స్టీల్ ప్లాంట్ తోటి ముడిపడి ఉంది. మీరు కానీ మీ పిల్లలు కానీ ఆ వాతావరణంలోనే మీ పిల్లలు కూడా పెరిగి ఉంటారు. సార్, ఇప్పుడు నాకున్న ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మనం ఒక్కొక్క దశాబ్దంగా విభజిద్దాం మీ ఎక్స్పీరియన్స్ని. 90లో మీ అక్కడ పని ఎలా ఉండేది స్టీల్ ప్లాంట్లో? కొంచెం చెప్తారా? 90ల సెకండ్లో అంటే మీరు జాయిన్ అయినప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు. 90లో యాక్చువల్ గా జరిగింది ఏంటంటే అండి, స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసిన పరిస్థితి అనేది ఉంది. ఆ టైంలో ఆపేసిన దాన్ని మళ్ళీ నిర్మాణాన్ని కొంత కుదించి, మేము సొంత డబ్బులు, యాక్చువల్ గా ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ అయినా కూడా నిర్మాణం పూర్తయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కానీ 90లో మేము పురిటిలోనే చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొన్న పరిస్థితి అనేది ఉంది. ఆ రోజున స్టీల్ ప్లాంట్ నిర్మాణానికే మేము అప్పులు చేసి నిర్మాణాన్ని పూర్తి చేసి కమిషన్ చేయటం ఇవన్నీ కూడా చేయటం కారణంగా చాలా దీర్ఘకాలం పాటు స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉన్నదాన్ని మేము మళ్ళీ లాభాల్లోకి తీసుకురావడం కోసం, నిర్వహణని బాగా నడపడం కోసం, ఇవన్నీ కోసం చాలా తీవ్రమైనటువంటి కృషి చేసి మేము కష్టపడి అక్కడ ఉన్నటువంటి అధికారులు టెక్నాలజీ పరంగా కానివ్వండి, లేకపోతే మేధస్ పరంగా కానీ మంచి ప్లాంట్ అండి అది. ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి టెక్నికల్ గా చాలా మోడిఫికేషన్ చేసుకుంటూ చాలా ప్రొడక్షన్ అభివృద్ధి చేస్తున్నాయి. ఇందాక కూడా చెప్పాను, దాని రేటెడ్ కెపాసిటీ అంటే రష్యన్ డిజైన్ ఎప్పుడు కూడా చాలా సేఫ్ డిజైన్ ఉంటుంది అనమాట. అది ఆ సేఫ్ డిజైన్ కారణంగా దాని రేటెడ్ కెపాసిటీ 100% అయితే మేము 120% కూడా దీన్ని తీసుకెళ్ళగలిగాం. మేము కన్స్ట్రక్షన్ కి అయినటువంటి అప్పులన్నింటినీ కూడా, మొత్తం అప్పులన్నింటినీ కూడా మేము స్వతహాగా తీర్చినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ప్లాంట్ కట్టడానికి అయిన ఖర్చు దగ్గర దగ్గర 8,000 కోట్లు అయిందండి ప్రారంభంలో. అయితే ప్రభుత్వం ఇచ్చింది 4,800 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగతా డబ్బులన్నీ కూడా మేము ఎల్ఐసి నుండి, బ్యాంకుల నుండి, ఇతర
మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి స్టీల్ ప్లాంట్ కి అప్పులు ఇచ్చారు. ఆ అప్పులతోటి మేము నిర్మాణం పూర్తి చేసి ఆ అప్పులన్నీ కూడా తీర్చేసి మళ్ళీ మేము మా దగ్గర 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 13,000 14,000 కోట్ల రూపాయల డబ్బులు నిలవ వరకు కూడా మేము స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. మధ్యలో కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. స్టీల్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అనేది వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మార్కెట్ బాగా ఉంటుంది, మార్కెట్ తక్కువ ఉంటుంది. ఆ అప్ అండ్ డౌన్ అన్నింటినీ కూడా మేము ఎదుర్కొని మధ్యలో మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళి BFR కి రిఫర్ అయ్యే పరిస్థితి అనేది వచ్చింది. దాన్ని కూడా మేము అధిగమించి టర్న్ అరౌండ్ అంటే BFR కి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అండి, మా దగ్గర ఉన్న డబ్బులతోటి మొత్తం మేము ఎక్స్పాండ్ చేసాం స్టీల్ ప్లాంట్ ని. ఉన్న డబ్బులు సరిపోలేదు. మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవడంతో 3 మిలియన్ టన్స్ నుంచి 7 మిలియన్ టన్స్ మేము ఎక్స్పాండ్ చేసిన కారణంగా కొంత మళ్ళీ ఫైనాన్షియల్ గా బర్డెన్ ఏర్పడింది. అదే టైంలో స్టీల్ కి డిమాండ్ తగ్గటం, కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ కష్టాల్లో నుంచి కూడా మేము అప్పుడు ఎర్రన్నాయుడు గారు వీళ్ళందరి సహకారంతో ఆ కష్టాల్లో నుంచి కూడా బయటపడి పూర్తిగా ఇప్పుడు మేము మధ్యలో లాభాల్లోకి వెళ్ళిన పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ పర్టికులర్ గా 2014 నుంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి టైంకి వస్తాను. అంటే మీరు మీరు 90 దశకాల్లో పడి లేచిన కెరటంలా స్టీల్ ప్లాంట్ని మనం ఊహించుకోవచ్చు అన్నట్టుగా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అంటే బాలారిష్టాలన్నీ కూడా తీసుకుని అప్పులు తీర్చుకుని లాభాల్లోకి వచ్చేలాగా. కానీ ఈ 2000 దశకం ఏదైతే 2000 నుంచి 2010 మధ్యలో చాలా ముఖ్యమైనది ఏంటంటే అందరికీ గుర్తున్నది, దక్షిణ భారతదేశం జరిగిన ఒక ఒకానొక పెద్ద కుంభకోణం ఓబుళాపురం గని ఇనప ఖనిజం గాలి జనార్దన్ టైంలో దాన్ని మొత్తం చైనా ఒలింపిక్స్ కి స్టీల్ భారీ డిమాండ్ ఉంది అప్పట్లో. అదే ఓబుళాపురం గని కనుక స్టీల్ ప్లాంట్ కి ఇచ్చి స్టీల్ ప్లాంట్ ద్వారా స్టీల్ ని కనుక చైనాకి ఎగుమతి చేసుంటే ఇదే సముద్ర మార్గం ద్వారా మరో రకంగా ఉండేది. ఆ సమయంలో ఎటువంటి పోరాటాలు ఏమైనా జరిగాయా, మీకు ఏమైనా గుర్తున్నాయా? 2000 నుంచి 2010 మధ్యలో అప్పటి పరిస్థితి ఎలా? స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు అనేది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మాత్రమే లేవండి. మన దేశంలో ఉన్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి గవర్నమెంట్ ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా సొంత గనులు ఉన్నాయి, ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తప్ప. కారణం ఏమిటంటే DPR లోనే 2 గనులు మాకు కేటాయిస్తాం. బయలుదేళ్ళ ప్రాంతంలో 2 గనులు ఈ స్టీల్ ప్లాంట్ కేటాయిస్తామని చెప్పని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో పొందుపరిచి ఉంది. కానీ అవి స్టీల్ ప్లాంట్ కి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అనేది లేదు. మేము ఆ టైంలోనే కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళి మా స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించండి అని చెప్పని మేము అడిగాం. కానీ మాకు కేటాయించలేదు. కానీ మీరు చెప్పినట్టు SR వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి స్టీల్ ప్లాంట్ లేకముందే వాళ్ళకి సొంత గనులు కేటాయించిన పరిస్థితి ఉంది. అలాగే మేము ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేసి, ఆల్ ఇండియా సెమినార్, మన దేశంలో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఉక్కు ఖనిజాలు, ఈ ఖనిజాలని మనం వినియోగించుకోవడం ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన దేశంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, మన దేశం యొక్క వెల్త్ బాగా అభివృద్ధి అవుతుంది అనే దానికోసం మేము చాలా ఒత్తిడి అనేది చేసాం. ఎక్స్పోర్ట్ అనేది మనం ఇక్కడ ఉత్పత్తి చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి తప్ప మన ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ చేయకూడదని చెప్పనేది మనం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసాం. అప్పుడు నేషనల్ సెమినార్లు 2 కండక్ట్ చేసాం. ఒకదానికి జ్యోతి బస్ గారు ఆ టైంలో వచ్చిన పరిస్థితి, ఆ తర్వాత బిల్ మోరియా గారని ఒక పెద్ద స్టీల్లో ఒక లెజెండరీ ఆయన హాజరుపరిచి మేము ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ ఏ ఒక్కరూ మా గోడుగా మిగిలిపోయింది తప్ప ఏ ఒక్కరు కూడా మా సమస్య పరిష్కారానికి ఏ విధమైనటువంటి సహకారం కూడా ఇవ్వలేదు. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ గనులు మాకు కేటాయించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ కేటాయించిన సమయంలో తర్వాత వెంటనే రాష్ట్రం విడిపోయిన పరిస్థితి అనేది వచ్చింది. దాంతో ఆ ఐరన్ ఓర్ కూడా మనకి అందని పరిస్థితి అనేది ఉంది. ఇది కాకుండా ఐరన్ ఓర్ కోసం మేము ఇంకొక ప్రయత్నం కూడా చేసాం. దగ్గర దగ్గర 36 అప్లికేషన్లు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. మాకు ఈ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు
కేటాయించండి అని చెప్పిన దానికి 36 అప్లికేషన్లు దగ్గర దగ్గర సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టాం. అలాగే ఓఎండిసి, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థతోటి, ఆ సంస్థలో మేము 800 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాం. ఎలాగన్నా కానీ ఆ మైన్స్ ని మేము సమకూర్చుకోవాలనే దానికోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాం. తర్వాత మళ్ళీ ఇంకొక 400 కోట్లు మళ్ళీ రెండో దఫా కోర్టు డైరెక్షన్ కారణంగా మళ్ళీ 400 కోట్ల రూపాయలు పెట్టాం. అంటే 1200 కోట్ల రూపాయలు ఓరు తీసుకోవడం కోసం మేము ఖర్చు పెట్టాం. కానీ ఒక కేజీ కూడా మాకు ఐరన్ ఓర్ అనేది మేము తెచ్చుకోలేకపోయాం. కారణం ఏమిటంటే అంతా మైనింగ్ లో పెద్ద మాఫియాలు అనేవి తయారైపోయినాయి. ఈ మైనింగ్ లో మీరు చెప్పినట్టుగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ సొంత పరిశ్రమలు వాళ్ళ దీన్ని పెంచుకోవడానికి తప్ప ఈ ప్రభుత్వ రంగమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఏ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి అని చెప్పినటువంటి ప్రయత్నం అనేది చేయలేదు. చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. మేము ఐరన్ ఓరు మేము సమకూర్చుకుంటే, అది ఓరు ఐరన్ ఓరు మనకు సొంతంగా కానీ సొంత గనులు ఉంటే మనకు పడే ఖర్చు కేవలం 1200 నుంచి 1500 రూపాయలు అవుతుంది. కానీ అదే ఐరన్ ఓర్ని ఇప్పుడు మేము 5000, 6000, 7000 రూపాయలు పెట్టి, 8000 రూపాయలు కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి మార్కెట్లో మేము కొనుక్కోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అంటే యాక్చువల్గా సహజ వనరుల మీద హక్కు అనేది ప్రభుత్వాలకి ప్రజలకే ఉండాలి తప్ప, కానీ ఇటువంటి సహజ వనరులను అన్నింటినీ కూడా ఈ రోజున ప్రభుత్వాలు పెద్ద పెద్ద వాళ్ళందరికీ, పెట్టుబడిదారులకి ఇచ్చే పరిస్థితి అనేది ఉంది. వాళ్ళ ప్లాంట్ పెట్టకుండానే వాళ్ళకి కేటాయిస్తున్నారు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టుంది, దీనికి ఎందుకు కేటాయించరు? బీజేపీ మైనింగ్ పాలసీని మార్చేసి, ఉన్న పాలసీని మార్చేసి స్టీల్ ప్లాంట్ నష్టపోయే విధంగా, స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు మన దేశమే నష్టపోయే విధంగా చర్యలు అనేది చేపట్టింది. ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడు మనకి స్టీల్ డిమాండ్ చాలా ఉంది. దగ్గర దగ్గర 40,000 మెట్రిక్ టన్నులు మనకు అవసరం, 40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. ఇప్పుడు మనం చేస్తుంది ఓన్లీ మన దేశంలో ఉత్పత్తి అవుతుంది 17 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మిలియన్ టన్నులు, 17 లక్షల మిలియన్ టన్నులు మాత్రమే మనం ఉత్పత్తి చేస్తాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు 10 మిలియన్ టన్నులు మేము ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి నిర్ణయించి ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలి ఏంటనేది ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు దీన్ని మెర్జ్ చేసి దీన్ని అభివృద్ధిగా చేయగలిగితే మన స్టీల్ ప్లాంట్ ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 మిలియన్ టన్నుల కోసం మనం ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 20 మిలియన్ టన్నులు టెక్నికల్ గా సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, నిర్మించగలిగిన వాళ్ళు ఉన్నాం, నడపగలిగిన వాళ్ళు ఉన్నాం, అనుభవం ఉంది. ఇటువంటి అనుభవం కలిగినటువంటి అధికారులు ఉన్నారు. ఇక్కడ కానీ మనం చేయగలిగితే ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావడానికి కానీ అభివృద్ధి కావడానికి కానీ అవకాశాలు అనేది ఉన్నాయి. ప్రభుత్వం అటువంటి చర్యలు, గత ప్రభుత్వాలు అటువంటి చర్యలు చేపట్టిన కారణంగానే కేవలం సొంత గనులు ఇచ్చినా చాలు, వాళ్ళేమి మాకు డబ్బులు ఇవ్వక్కర్లా, మాకు సొంత గనులు ఇస్తే చాలు, మేమే స్వతంత్రంగా మేము స్టీల్ ప్లాంట్ ని నడపగలిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఓబులాపురం మీరు చెప్పారు, అలాగే కడప స్టీల్ ప్లాంట్ ఎవరో కట్టడానికి ముందుకు రావట్లా, శంకుస్థాపన అయితే చేశారు, ముందుకు రావట్లా. అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఉంటే అవసరం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళి అక్కడ సొంతగా కడపలో స్టీల్ ప్లాంట్ కట్టగలిగే పరిస్థితి అనేది ఉంటుంది. రెండోది, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లి ఇతర చోట్ల పెట్టించారు. రాయబరేలీలో వీల్ ప్లాంట్ అని పెట్టించారు, కోచ్ ఫ్యాక్టరీ అని ఇంకో చోట దీంట్లో వెస్ట్ బెంగాల్లో పెట్టించారు. ఇలాగ మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్లి వేరే వేరే చోట ఖర్చు పెట్టించారు తప్ప మన రాష్ట్రంలో అభివృద్ధికి, మన రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి చిత్తశుద్ధితోటి ఏ నాయకులు కూడా కృషి చేయలేదని చెప్పినది మనం గమనంలో పెట్టుకోవాలి. వర్కర్లుగా మేము వచ్చేసరికి ఒక చాలా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేశాం. గనుల కోసం పాదయాత్ర అని చెప్పని చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద పాదయాత్ర చేశాం. 8,000 మంది తోటి 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత అందరూ రాజకీయ నాయకులు అప్పుడు స్పందించారు. అలాగే 8 సంవత్సరాల నుంచి మేము బ్లడ్ ఫర్ మైన్స్ అని, మాకు మైన్స్ కేటాయించండి అని చెప్పనే నినాదంతో మేము 8 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం మేము ప్రపంచ రక్తదాన దినోత్సవం రోజున బ్లడ్ డొనేట్ చేసి మా నిరసనని తెలియజేస్తా ఉన్నాం. ఆ నిరసనలో కూడా ఏ స్థాయి వరకు వెళ్ళామంటే ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గారు మాకు అవార్డు ఇచ్చారు. ఒక్క రోజులో ఒక స్పాట్ లో
అంతమంది బ్లడ్ డొనేట్ చేసినటువంటి సంఘటన అనేది లేదు. 890 దగ్గర దగ్గర బ్లడ్ శాంపిల్స్ మేము ఇవ్వడంతో అది గవర్నర్ గారే అత్యధిక బ్లడ్ డొనేట్ చేసిన క్యాంపుగా మా దాన్ని గుర్తించి మాకు సర్టిఫికెట్ అనేది గుర్తింపు అనేది ఇచ్చిన పరిస్థితి అనేది ఉంది. కానీ మా దీన్ని మాత్రం ఈ ప్రభుత్వాలు మాత్రం మా సమస్యను సమస్య ఇది తీవ్రమైందని గుర్తించిన పరిస్థితి అనేది మాత్రం లేదు. ఇది చాలా దుర్మార్గం అని మేము భావిస్తాము. సార్ ఇప్పుడు మనం 2010 నుంచి 2024 తీసుకున్నాం సార్. అంటే దాదాపు 2014 నుంచి తీసుకుందాం పోనీ, రాష్ట్ర విభజన తర్వాత. అసలు ఈ మొత్తం టైంలో అంటే నేను ప్రధానంగా అడిగేది, మీకు చూస్తూ ఉంటే ఆవుని వట్టిపోయేలా చేసి అమ్మేసే ఒక ప్రయత్నం కేంద్రం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ని అండర్ యూటిలైజ్ చేస్తూ దాని సామర్థ్యానికి చాలా తక్కువగా పని జరిగేలాగా చూస్తోంది అని అన్ని చోట్ల వినిపిస్తోంది. అంటే సాధారణ ప్రజలకు అర్థం కావాల్సింది అంటే ఎంప్లాయీస్ని, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోకుండా వర్క్ ఫోర్స్ తగ్గిస్తూ వచ్చారా, లేకపోతే మీకు పని కూడా తగ్గుతూ వస్తుందా రాను రాను స్టీల్ ప్లాంట్లో? అంటే స్టీల్ ప్లాంట్లో పని లేకుండా ఖాళీగా ఎంప్లాయీస్ నుంచి నష్టాలు చూపించి అమ్మే ప్రయత్నం జరుగుతుందా? ఎలా చూడాలి సార్? అంటే ఆ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక సామాన్యుడు? మేము యాక్చువల్గా అండి, స్టీల్ ప్లాంట్ నిర్వహణ ద్వారా వచ్చినటువంటి డివిడెంట్లు కానీ, లాభాల ద్వారా వచ్చినటువంటి డివిడెంట్లు కానీ నేటి వరకు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పన్నుల ద్వారా డివిడెంట్ల ద్వారా మేము 60,000 కోట్ల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెల్లించామండి. మాకు ఆ డబ్బులు ఏమి ఇవ్వక్కర్లా. మేము కోరుతుంది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ఆటంకాలు కల్పించకుండా సొంత గనులు కేటాయించి వదిలేస్తే చాలు. మేము 2-3 అంశాలు చెప్పాలి మీకు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళు చెప్పింది ఏమిటంటే స్టీల్ ప్లాంట్ని మేము నడపం, దీన్ని అమ్మేస్తాం అని చెప్పనే ప్రకటన చేశారు. బీజేపీ పాలసీ ఏమిటి అని అంటే పరిశ్రమల్ని ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి అని చెప్పనేటటువంటి పాలసీ బీజేపీది. ఈ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు 90లో అంటే అప్పుడు పివి నరసింహరావు గారు ప్రవేశపెట్టారు. వీళ్ళు వచ్చి దాన్ని ఇంకా స్పీడ్ గా కొనసాగిస్తున్న పరిస్థితి అనేది ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము నష్టాల్లో ఉన్న పరిశ్రమలను అమ్ముతామని చెప్పారు. కానీ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. వీళ్ళు అమ్మటానికి లాభాల్లో ఉన్నదాన్ని మీరు ఎలా అమ్ముతారని చెప్పని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకని వీళ్ళు ఒక పథకం ప్రకారం సొంత గనులు ఇవ్వలేదు. ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎండిసి ఏదైతే ఉందో స్టీల్ మినిస్ట్రీ అండర్లోనే ఉంటుంది. అది కూడా మేము ఎన్ఎండిసి రెగ్యులర్ గా నిరంతరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్ఎండిసికి పెద్ద కస్టమర్. మిగతా అన్ని స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఉన్నాయి, సొంత గనులు లేవు కాబట్టి మేమే పెద్ద కస్టమర్ వాళ్ళకి. మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము ఐరన్ ఓర్ తీసుకుంటూ స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు కూడా మేము పెద్ద కస్టమర్ కాబట్టి క్వాలిటీ ఐరన్ ఓర్ మాకు ఇచ్చేవాళ్ళు. ఈ బీజేపీ వచ్చిన తర్వాత క్వాలిటీ ఐరన్ ఓర్ అంతా కూడా ప్రైవేట్ పరిశ్రమలకు ఇవ్వటం అనేది మొదలుపెట్టారు. క్వాలిటీ లేనటువంటి దాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వటం మొదలుపెట్టారు. సరే, అదన్నా మేము తెచ్చుకుందామంటే రైల్వే వాళ్ళు రేకులు ఇవ్వాలి సమయానికి. మాకు రైల్వే రేకులు కూడా మాకు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అనేది లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అలాగే రెండోది ఐరన్ ఓర్కి సంబంధించింది. రెండోది మాకు ఆస్ట్రేలియా నుంచి మేము కోల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేశారు మోడీ గారు? విదేశీ పర్యటనలో ఎవరిని తీసుకెళ్తారు? ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఆఫీసర్స్ ఎవరిని తీసుకెళ్ళరు. ఈయన ఎవరిని తీసుకెళ్తారంటే అంబానీని, అదానీని విదేశీ పర్యటనలో వీళ్లతో పాటు అక్కడ తీసుకెళ్లిపోతారు. ఆస్ట్రేలియా తీసుకెళ్లి, మీ అందరికి కూడా తెలుసు, ఆస్ట్రేలియాలో గనులు కేటాయింపు చేసి కోల్ గనులు, ఆ కోల్ గనులు కొనడానికి కావాల్సిన డబ్బుల్ని ఏదైతే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏవి పాటించకుండానే వాళ్ళ కేటాయించాలని చెప్పినటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం అంటే అది ఏమైంది?
ఆదాని ఉన్నారు, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో అది రేటు మాకు కోకింగ్ కోల్ మాకు చాలా ఇంపార్టెంట్. ఆ కోకింగ్ కోల్ రేటు పెరిగిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. మేము మాకు కావాల్సినటువంటి పవర్ ని మేము తయారు చేసుకోవడంతో పాటు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మాకు ఎక్సెస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించేవాళ్ళం. ఇప్పుడేంటి పరిస్థితి, మాకు బాయిలర్ కోల్ అందించట్లా. బాయిలర్ కోల్ వాడే వాళ్ళందరికీ ఒక కండిషన్ పెట్టారు, ఒక 10% మీరు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి అని చెప్పని. మన దేశంలో ఉన్న బాయిలర్ కోల్ వాడితే అయ్యే ఖర్చు కంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి ఆదాని తన పోర్టుల ద్వారా సప్లై చేసేటటువంటి కోలు ఎక్కువ రేటు పెట్టి కొనాలి. ఎక్కువ రేటు పెట్టి కొనటం వల్ల స్టీల్ ప్లాంట్కి అదనంగా భారం అయిపోయిన పరిస్థితి అనేది ఏర్పడింది. మాకు స్టీల్ ప్లాంట్కి అదనపు భారం, కానీ ఎన్టీపీసీ ఇటువంటి ఈ పరిశ్రమలకు కూడా పవర్ జనరేట్ చేసే వాళ్ళకి కూడా ఇదే కండిషన్ పెట్టారు. మేము ఎన్టీపీసీ అధికారి ఒక ఆయనతోటి మాట్లాడాం. ఆయన దగ్గరికి వెళ్తే పలకరించడానికి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, కోల్ క్వాలిటీ లేదని చెప్పని ఒక ఆయన సర్టిఫికేట్ చేశారు, నిజాయితీగా ఆఫీసర్ సర్టిఫికేట్ చేస్తే ఆయన దగ్గరకు వచ్చి ఆదాని వాళ్ళు బెదిరించి, నువ్వు మా ఏ అభ్యంతరం పెట్టకుండా సహకరిస్తే నువ్వు ఇక్కడ ఉంటావు, లేకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తామని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అనేది ఉంది. దాంతో ఏమైంది, మాకు అది కూడా కోల్ కాస్ట్ ఎక్కువ కావడంతో, విద్యుత్ ఉత్పత్తి కాస్ట్ ఎక్కువ కావడంతో అది కూడా మాకు భారంగా మారిన పరిస్థితి అనేది, ప్రజలకు కూడా భారం, మాకు కూడా భారంగా ఉన్న పరిస్థితి అనేది ఏర్పడింది. అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాగే మేము ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి కోకింగ్ కోలు పక్కనే ఉన్నటువంటి గంగవరం పోర్ట్లో నిల్వ చేసుకున్నాం 3 లక్షల టన్నుల కోకింగ్ కోల్. ఆ కోకింగ్ కోల్ని మేము తీసుకోవటానికి అనుమతి లేకుండా వాళ్ళు 45 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి వర్కర్లతోటి కావాలని గంగవరం పోర్టు యాజమాన్యమే సమ్మె చేయించి దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీసిన పరిస్థితి అనేది ఏర్పడింది. గత 3-4 సంవత్సరాల నుంచి తీవ్రతరం చేశారు ఈ ప్రైవేటు పార్టీలు. ఫస్ట్ పోస్కో వాడికి అమ్మాలని చెప్పనే ప్రయత్నం చేశారు. పోస్కో వాళ్ళని మేము తిట్టుకొట్టాం, వాళ్ళని రానీలా, వాళ్ళని ఎంటర్ కానీయకుండా గొడవ పెట్టి స్ట్రగుల్ చేయడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు రకరకాల పేర్లు ఇప్పుడు చెప్తా ఉన్నారు. జిందాల్ వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, పక్కనే పోర్టు ఉంది కాబట్టి ఆదాని వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, అలాగే ఎస్ఆర్ స్టీల్ వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, రకరకాల వాళ్ళు వీళ్ళందరూ మొదలు పెట్టడంతో ప్రయత్నం, వాళ్ళు ప్రభుత్వం కలిపి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత యాజమాన్యంలో అంతకుముందు మన తెలుగు వాళ్ళు బాధ్యతగా పనిచేసేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి బీజేపీకి సంబంధించి అనుబంధంగా ఉండే వాళ్ళందరినీ, బీజేపీ చెప్తే వినేటటువంటి వాళ్ళందరినీ కూడా సిఎండి కానీ డైరెక్టర్లు కానీ ఏ విధమైనటువంటి అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నతాధికారులుగా వేశారు. అసలు కొన్ని స్థానాల్లో అయితే అధికారులే లేరు. డైరెక్టర్ ఆపరేషన్ లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ ఉండడు, డైరెక్టర్ పర్సనల్ ఉండడు. ప్రభుత్వం తన బాధ్యతగా వచ్చిన వేకెన్సీలని అధికారులు డైరెక్టర్ స్థాయిలో నింపకపోవడం వల్ల ఒక ప్లాన్, ఇది ఇంటిగ్రేటెడ్ ప్లాంట్, చాలా పెద్ద టర్న్ ఓవర్ కలిగినటువంటి ప్లాంట్, అటువంటి ప్లాంట్ కి ఉండాల్సినటువంటి అధికారులు లేకుండా చేయటం, ఇవన్నీ ఒకటికొకటికి తోడై అన్ని రకాల కూడా అష్టదిగ్బంధనం చేసి స్టీల్ ప్లాంట్ ని గత 3-4 సంవత్సరాల నుంచి బాగా తీవ్రంగా దీన్ని ఇబ్బందులు పాలు చేసి మా ఉన్న లాభాలన్నీ కూడా నష్టపరిచి ఇది తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టినటువంటి పరిస్థితి అనేది ఉన్నది. అలాగే BF3ని ఒక ప్లాంట్, ఒక పెద్ద డిపార్ట్మెంట్, బ్లాస్ట్ ఫర్నేస్ 3 అనేది మాకు BF 1, 2, 3 3 ఫర్నేస్లు ఉంటాయి. అది రెగ్యులర్ గా లిక్విడ్ స్టీల్ ని తయారు చేస్తాయి. BF3ని నిర్ద్వందంగా ఆపేశారు, మేము నడపం అని చెప్పాను. అది మాకు ఎక్స్ట్రా స్టెఫినీ అని చెప్పి మాట్లాడాడు ఒక అధికారి. చాలా దుర్మార్గం అది. రెగ్యులర్ గా ఉత్పత్తి చేసేటటువంటి స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ ని ఆపేసి దాన్ని నడపకుండా చేసిన పరిస్థితి అనేది ఉంది. దీని కారణంగా మొత్తం థర్మల్ ఎఫెక్ట్ అయ్యి ప్లాంట్ కండిషనే రోజు రోజుకి డిటోరేట్ అవుతా ఉన్న పరిస్థితి ఉంది. ఆర్థికంగా పరిస్థితి డిటోరేట్ అయిపోతున్న పరిస్థితి అనేది ఉంది. అలాగే మాకున్న ఆస్తుల్ని అమ్మేశాం. అయినా కూడా ఈ రోజు అంటే విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి హెచ్బి కాలనీలో ఉన్నటువంటి 22 ఎకరాల భూమిని మేము అమ్మేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చుకొని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నడపటమే కష్టంగా అయిన పరిస్థితి అనేది దాపురించింది.
అయినా మాకు నమ్మకం ఉంది, మా పోరాటం ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ ని మేము వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ మేము కాపాడుకోగలం అనేటటువంటి నమ్మకం మాకుంది. ఎంప్లాయీస్ అందరూ కూడా మీ వాట్సాప్ గ్రూప్లో అంటే ఈ నమ్మకం కొంతమందిలోనేనా సార్, లేకపోతే మొత్తం యావత్ ఎంప్లాయీస్ అందరిలోనూ ఉందా? అంటే అత్యధిక మందిలో ఉందండి. కారణం ఏంటంటే గతంలో కూడా మేము అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఆ ఆటుపోట్లు అన్ని ఎదుర్కొని మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోగలిగాం. బీజేపీ స్వతంత్రంగా కానీ మెజారిటీ వస్తే ఖచ్చితంగా మేము ఆపలేమనేది మాకు ఉంది. ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం అనేది ఉంది. మాకే ఎక్కువ మంది, దగ్గర దగ్గర 70-80% మందికి ఆపుకోగలం అనేటటువంటి నమ్మకం ఉంది. అయితే మేము ఆందోళన చెందుతున్నాం. మేము ఇప్పుడున్న లేటెస్ట్ పరిణామాలు చూస్తే కొంచెం ఆ నమ్మకం కొంత సన్నగిల్లుతున్న పరిస్థితి, కొంతమందిలో సన్నగిల్లుతున్న పరిస్థితి అనేది ఉంది. ఈ కొన్ని ఇబ్బందులు ఉన్న మాట కూడా వాస్తవమే. రెండోది సార్, ఇప్పుడు ఎవరెవరన్నా కాదన్నా కూడా ప్రతిపక్ష పాత్ర అనేది చాలా ముఖ్యం ఈ అంశంలో. గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా మీకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ అనేది ఒక ప్రతిపక్షం రాష్ట్రంలో, హోదా ఉన్నా లేనప్పటికీ. మీరు వైసీపీ వాళ్ళని అప్రోచ్ అవుతారా, లేదా జాతీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ సహాయం మీరు అర్థిస్తారా? అంటే ఏంటి, ఏది ఏది బెటర్ అని మీ ఒపీనియన్? మేము ఎవరిని వదిలిపెట్టమండి, అందరినీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మేము ఢిల్లీ వెళ్ళి అన్ని జాతీయ పార్టీలని కలిసాం. అలాగే మన రాష్ట్రంలో ప్రతిపక్షానికి అధికార పక్షానికి అసలు ఒక వేదిక మీదకి రాకుండా ఒకరినొకళ్ళు తిట్టుకుంటున్న సమయంలో కూడా మేము సభ పెట్టి అన్ని రాజకీయ పార్టీలను పిలిచాం. అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒకే మాట మీదకి తీసుకొచ్చాం. ఇందాక మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నాయండి, వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉంటే ఉండొచ్చు, కానీ మా క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు ప్రకటించాయి. అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు కూడా. బీజేపీ వాళ్ళని మేమే రానియలేదు తప్ప మా ఉద్యమంలోకి బీజేపీ వాళ్ళు కూడా మేము మా పార్టీ విధానం ఏమైనా మేము మాత్రం మీకే మద్దతు ఇస్తామని చెప్పనే పరిస్థితి అనేది ఉంది. స్టీల్ ప్లాంట్ లో ఉన్న అన్ని సంఘాలు, దగ్గర దగ్గర 18 సంఘాలు ఉన్నాయి. అధికారుల సంఘం కానివ్వండి, లేదా బీసీ సంఘం కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కానివ్వండి, లేదా వికలాంగుల సంఘం కానివ్వండి, మహిళల సంఘం కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, అధికారుల సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఒకే ఘాట మీదకి వచ్చినాయి. దీంట్లో ఈ సంఘాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కొంతమంది రాజకీయాలకు వాళ్ళ రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు స్థానికంగా వాళ్ళ రాజకీయ నాయకుల వరకు కన్విన్స్ చేయగలుగుతున్నారు, కానీ రాష్ట్ర స్థాయికి కేంద్ర స్థాయికి వచ్చేసరికి కన్విన్స్ చేయడం వాళ్ళకి కష్టంగా ఉంది. మరి మేము మాత్రం అప్రోచ్ అవ్వడం అందరినీ అవుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలను అవుతున్నాం. ఇప్పటి వరకు బీజేపీ పార్టీని అవ్వలేదు, కానీ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ప్రభుత్వంతో మేము ఖచ్చితంగా సంప్రదింపులు చేస్తాం. ప్రభుత్వం దగ్గర మా డిమాండ్లు చెప్తాం, పరిష్కార మార్గాలు మేము చెప్తాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కి వాళ్ళు కూడా అనుకూలంగా వ్యవహరించే విధంగా మేము చేయగలమని చెప్పని అనుకుంటున్నాం. సార్, మరి రాహుల్ గాంధీ గారు నేడు కేంద్రంలో ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ప్రతిపక్షంలో. వారిని కలిసి మీ మొర వివరించే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? అటువంటి టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా? రాహుల్ గాంధీని కలవాలి, ఒకప్పుడు రాహుల్ కాదు ఇప్పుడు అనేటువంటిది ఏమన్నా టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా మీ గ్రూప్స్ లో? అవునండి, జోడో పాదయాత్ర సందర్భంగా మేము మా పోరాట కమిటీ టీం వెళ్ళి రాహుల్ గాంధీని కలవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, మేము ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుతాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మేము కాపాడుతాం అని చెప్పనేటటువంటి హామీని ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు కూడా విశాఖపట్నం విజిట్ చేస్తారని చెప్పని వాళ్ళు కూడా 2-3 సార్లు డేట్లు చెప్పారు, కానీ అది ఎన్నికల ముందు సమయాభావం కారణంగానే ఏ కారణమైనా సరే వాళ్ళు రాలేదు. మేము మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని మా టీము ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. పోరాట కమిటీ తరఫున రాహుల్ గాంధీ గారిని కూడా కలుస్తారు. అలాగే మాకు మొదటి నుంచి వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, సిపిఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, ఇటువంటి పార్టీలు కూడా మాకు మొదటి నుంచి మాకు మద్దతు ఇస్తున్న పరిస్థితి అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం కూడా కొంత మారింది. ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉండాలి కాబట్టి ఆ విధానం కొనసాగింది. అధికారంలోకి వెళ్తే చెప్పలేము. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళది భిన్నంగా ఉంటున్నట్టుగా మారి చెప్పలేము. ప్రజెంట్ వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు, అలాగే బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సహకారం కూడా మేము అర్థిస్తాం. ఆయన కూడా ఆహ్వానిస్తాం. విశాఖపట్నం వచ్చి మీరు మాకు సంఘీభావం తెలపాలని చెప్పని ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అటువంటి చొరవ తీసుకుంటారని చెప్పని మేము
అనుకుంటున్నాం. స్వయంగా షర్మిల గారు నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన మాకు మేము రిక్వెస్ట్ చేసి కలిసినప్పుడు ఆవిడ మా దగ్గరకు వచ్చి మా ఆ, నిరాహార దీక్ష శిబిరంలో ఆవిడ మద్దతు ఇచ్చి మాకు మాట్లాడి హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అన్ని కొంత బిజీ తగ్గింది కాబట్టి ఈ టైంలో ఆయన కూడా ఆల్రెడీ పర్యటనలు కూడా చేస్తా ఉన్నాడు. కొంచెం గతం కంటే ఆ, ప్రతిపక్ష మాట వినాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి కూడా ఏర్పడింది, ఎన్డీఏకి కూడా ఏర్పడింది. మణిపూర్ కూడా పర్యటన చేశారు. అదే పద్ధతిలో ఇప్పుడు విశాఖపట్నం కూడా పర్యటన చేయమని చెప్పని మేము కోరతాం. ఖచ్చితంగా ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా మేము వదిలిపెట్టాం. అన్ని రాజకీయ పార్టీలని మేము ఆహ్వానిస్తాం. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. రైట్. చూద్దాం సార్, మీకు మీ పోరాటంలో అన్ని రకాలుగా మీకు శక్తి వంచన లేకుండా ఇది ఒక మలి పోరాటంలా భావించి మీరు దీన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించాలని కోరుకుంటాం. దేనికంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఎప్పటిదో ఒక పాత తరం నాటి ఒక ఆ, భావోద్వేగం ఇది. ఈ తరం వాళ్ళకి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అందుకనే మీ వంటి వారితో మాట్లాడిస్తే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా అని ఒక చిన్న ప్రయత్నం ఉడతాభక్తిగా మా ఛానల్ తరపున మీతో ఆ, ఈ డిస్కషన్ మేము కొనసాగిస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు, మీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, అలాగే మన రాష్ట్రం తరపున స్టీల్ గనుల సహాయక మంత్రి ఎవరైతే ఉన్నారో, అలాగే హెచ్డి కుమారస్వామి గారు కూడా విచ్చేస్తున్నారన్నారు. వారు కానీ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున మీరు ఎవరిని కలుస్తారని తెలియదు, మరి షర్మిల గారిని కలుస్తారా, లేదా రాహుల్ గాంధీ గారిని కలుస్తారా, లేదా రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి వారిని కలుస్తారా, ఇదంతా కూడా మీరు ఆ, మీకు చేతనైన రీతిలో మీరు చేసి స్టీల్ ప్లాంట్ని ఎక్కడికి పోకుండా అక్కడే మీరు మీ సాయశక్తుల ఉంచగలుగుతారని ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు.